నమస్తే అండి. నేను మీ మహేష్ డీసీపీఓ కొమరం భీం ఆసిఫాబాద్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశాన్ని డిస్కస్ చేద్దాం. ఆలనా పాలన రోడ్డు పాలు చేయొద్దు. అంటే ముఖ్యంగా యూత్ ఈ మధ్య ఎక్కువగా మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలు తీసి ఇతరుల కుటుంబాలకు శోకాన్ని మిగులుస్తున్నారు. ఈ సందర్భంగా ఒక కథనం చదువుదాం. సాక్షిలో వచ్చింది. చాలా యూజ్ఫుల్ స్టోరీ దీనికి సంబంధించి. మన యూత్ ఎట్లా తయారవుతారు, ఏంటిది, వీళ్ళ దాంట్లో తల్లిదండ్రుల బాధ్యత ఏంటిది అనే విషయం మీద ఈ కథనం రావడం జరిగింది. దాన్ని వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ కావాల్సిన ప్రియాంక 100 ఏళ్ల జీవితం క్షణాల్లో కడతేరిపోయింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఘటన అందరి మనసును కలచివేసింది. పీజీ డాక్టర్ కావాల్సిన ఈమె పిల్లలకు కార్లు ఇచ్చి పంపుతున్న తల్లిదండ్రులు ఆ పిల్లల ధోరణి గమనిస్తున్నారా? రేస్ ఉన్మాది స్పీడ్ కోసం ప్రాణాలు తీసేవాడు. రేస్ ఉన్మాది స్పీడ్ కోసం ప్రాణాలు తీసేవాడు. ఇగో ఉన్మాది దారి ఇవ్వలేదు అని గుద్దేవాడు. మత్తు ఉన్మాది తాగి స్టీరింగ్ నడిపేవాడు. డాడీ పవర్ ఉన్మాది నాన్న చూసుకుంటాడు మనకేమైద్ది అని నడిపేవాడు. ఇంట్లో బంగారు తండ్రి అని పిలిపించుకునే కొడుకు రేపు ఈ నలుగురిలో ఒకడు కాకుండా చూసుకుంటున్నామా లేదా అనేది మనం గమనించుకోవాలి. రాజమండ్రిలోని ఒక మాల్లో సినిమా చూసి బయటకు వచ్చిన ప్రియాంక తన స్కూటీ తీసి ఫ్రెండ్స్తో కలిసి ఇంటికి బయలుదేరింది. బహుశా ఆమె సినిమా కబుర్లలో మునిగి ఉంటుంది. హాస్టల్ నుంచి ఫోన్ వస్తే ఇంకో పావు గంటలో చేరుకుంటున్నాను అని చెప్పి ఉంటుంది. కానీ ప్రియాంక జీవితం సడన్గా విషాదంలో కూరుకుపోయింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు తమ వాహనంతో ప్రియాంక స్కూటీని ఢీకొట్టడమే కాదు, ప్రియాంక తలపై నుంచి కారును పోనిచ్చి పరారయ్యారు. ఆ క్షణమే కోమాలోకి వెళ్ళిన ప్రియాంక ఆగస్టు 9న మృతి చెందింది. ఆ అమ్మాయి చేసిన నేరం ఏంటి? ఏ కొద్ది మందికో దక్కే ఎంబీబీఎస్ కోర్సు చదివి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న అమ్మాయి క్షణంలో ఉన్మాద చర్యకు ప్రాణం కోల్పోవడం ఏంటి? ఆమె మృతికి ఇద్దరు వ్యక్తులే కారణంగా పైకి కనిపించవచ్చు. కానీ వారి మైండ్ సెట్ను అలా తయారు చేసిన వ్యవస్థ, పెంపకం, వ్యసనం, లెక్కలేనితనం ఇవన్నీ కారణాలే. ఇవి సరికానంత వరకు ఇలాంటి ఉత్పాతాలు జరగవని గ్యారంటీ ఇవ్వలేం. రోడ్డు మీద క్షేమంగా తిరగలేం. 4 రకాలైనటువంటి ఉన్మాదులు మన మధ్య ఉన్నారు. రోడ్ల మీద తిరిగే వాహనాల బ్రాండ్ కంటే వాటిని నడుపుతున్న మనుషుల మనస్తత్వాలు ముఖ్యం. నేటి రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే వాటికి కారణమైన వారిలో 4 రకాల ఉన్మాదులు కనిపిస్తారు. 1. రేస్ ఉన్మాది. కేవలం స్పీడ్ కోసం, రోడ్డుపై థ్రిల్ కోసం పక్కవారి ప్రాణాలు తీసేవాడు. మా వాడు బైక్ స్పీడ్గా నడుపుతాడు అని తల్లిదండ్రులే గొప్పగా చెప్పి ఇలా తయారు చేస్తున్నారు. ఫాస్ట్గా నడిపేవాడు గొప్ప కుర్రాడు అని వాని బుర్రలో నింపేస్తున్నారు. ఇగో ఉన్మాది నాకు దారి ఇవ్వలేదు అని అహం దెబ్బతిన్నది కావాలనే వెనుక నుంచి గుద్దేవాడు. ఇగో ఉన్మాది నాకు దారి ఇవ్వలేదని, అహం దెబ్బతిన్నదని కావాలనే వెనుక నుంచి గుద్దేవాడు. వాడికి ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు అని తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి అహాన్ని సాకుతారు. మన పెంపకంలోనే ఈ రకాలు ఉంటాయన్నమాట. ఇంకొకడు మత్తు ఉన్మాది. ఒంట్లో ఎంత మద్యం ఉందో తెలియకుండానే స్టీరింగ్ పట్టి రోడ్డుపై నడిచే ప్రతి ఒక్కరిని టార్గెట్గా మార్చేవాడు. స్నేహితులు ఎలాంటి వారో తల్లిదండ్రులు చూడకపోవడం, రాత్రి 1 గంటకు కూడా రాకపోతే పార్టీకి వెళ్ళాడు అని సరిపెట్టుకోవడం దాని ఫలితం. ఎక్కడున్నాడు, ఏంటిది, ఇంకా రాలేదని చెప్పి మనం ఏం ఎంక్వైరీ చేయకపోవడం, పిల్లల్ని వెనకేసుకొని రావడం, నెత్తి మీద ఎక్కించుకోవడం, ఇట్లాంటి సంఘటనలకు దారితీస్తుంది. డాడీ పవర్ ఉన్మాది. నా వెనుక నాన్న ఉన్నాడు, ఏం తప్పు చేసినా చూసుకుంటాడు అనే నమ్మకంతో బరి తెగించి వాహనం నడిపేవాడు డాడీ పవర్ ఉన్మాది. కొడుకు 18 ఏళ్ళు రాకముందే తండ్రి కారు చేతికి ఇవ్వడం, పోలీసు ఆపితే నా పేరు చెప్పు అని తండ్రి అనడం. ఇంకేముంది, రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను బలి తీసుకున్నది ఈ ఉన్మాదుల కలయికే.
ఈ విపరీత ధోరణులు రాత్రికి రాత్రి పుట్టవు, చిన్నప్పటి నుంచి తయారై ఉంటాయి. 20 సెకన్లలో జరిగిన ప్రియాంక మృతి ఘటన వెనుక 20 ఏళ్ల బాధ్యతారాహిత్యపు పెంపకం కారణమై ఉండొచ్చు. రాత్రి 10 తర్వాత కొడుకు బయట ఉంటే, కారో బైకో వేసుకుని తిరుగుతుంటే ఎక్కడ ఉన్నావు అని అడగగలిగే స్థితిలో తల్లిదండ్రులు లేకపోయినా, చెప్పాల్సిన పని లేదనే ధోరణిలో పుత్రరత్నాలు ఉన్నా అది సమాజానికి అపాయకరం. మరవకూడని పాఠం. ఈరోజు డాక్టర్ ప్రియాంక మన మధ్య లేదు, కానీ ఆమె మరణం నేర్పిన పాఠం చాలా పెద్దది. తల్లిదండ్రులారా, మీ కొడుకులకు ఎదుటివారికి గౌరవం ఇవ్వడం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్పండి. రోడ్డు మీద కారు స్టీరింగ్ చేతిలో ఉందనో, వెనుక అండదండలు ఉన్నాయనో అహంకారంతోనో ప్రవర్తిస్తే చట్టం ముందు, సమాజం ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించండి. కొడుకులను బాధ్యత గల పౌరులుగా పెంచినప్పుడే మన ఇళ్లలో, సమాజంలో నిజమైన భద్రత ఉంటుంది. బతుకును మింగే బెల్టు. కంటి రెప్ప కునుకేస్తేనే స్టీరింగ్ ఎటో పోతుంది. మరి మత్తు తలకెక్కితే అడుగుకొక బెల్ట్ షాపు రారమ్మని పిలుస్తుంటే దారిన పోయేవాడు ఆగి కాసింత పోసుకుని బయలుదేరుదాం అనుకుంటాడు. ఆ తర్వాత ప్రాణాల మీదకు తెస్తాడు. వ్యవస్థ ఇలా ఉంటే దానిని ఆపాల్సిన బాధ్యత పాలనది, పౌర సమాజానిది. అధిక అందుబాటు, వేలాపాలా లేకుండా సాగే అమ్మకాలు సహించరానివి. దీనికి కారకులెవరు, నిజంగా మత్తులో తేలుతున్నది ఎవరు అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం ఏం చేయాలి దీనికి సంబంధించి అంటే తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటిది అనేది కూడా చూద్దాం. లైసెన్స్ తీసుకోకుండా 21 ఏళ్ళు రాకుండా కారు ఇవ్వకండి. ఇచ్చే ముందు నువ్వు తప్పు చేస్తే నేను కేసు నుంచి తప్పించను అని గట్టిగా చెప్పండి. ప్రతి రాత్రి 9 గంటకల్లా కొడుకు ఇంటికి వచ్చాడా, కారు ఎక్కడుంది, పార్టీలో ఉన్నాడా ఫోన్ చేసి చెక్ చేయండి. ఇది అనుమానం కాదు, ప్రతి తల్లిదండ్రి యొక్క బాధ్యత. సారీ చెప్పడం నేర్పండి. రోడ్డుపై ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే దిగి క్షమాపణ చెప్పే అలవాటు చేయండి. ఈగో కంటే మనిషితనం గొప్పదని చూపించండి, వాళ్ళకు నేర్పించండి. సినిమా రీల్స్ గురించి మాట్లాడండి. రేసింగ్ సీన్లు సినిమాలకే బాగుంటాయి, నిజ జీవితంలో చాలా ప్రాణాంతకరం అని కూర్చుని చెప్పండి. హీరోయిజం అంటే స్పీడు కాదు, బాధ్యత అని చెప్పండి. శిక్ష నుంచి తప్పించకండి. చిన్న స్క్రాచ్ అయినా, చిన్న ఫైన్ అయినా అబ్బాయినే కట్టనివ్వండి. నాన్న ఉన్నాడు అనే మైండ్ సెట్ తీసేయండి. భయం ఉంటేనే బుద్ధి వస్తుంది. ఈ రకంగా పిల్లల్ని బాధ్యత లేకుండా పెంచడం మూలంగా అనేక మంది కుటుంబాలలో ఈ శోకాన్ని మిగిల్చిన వాళ్ళు అవుతున్నారు. కాబట్టి ఈ కథనంతోటన్నా మనం కనీసం మారాల్సినటువంటి అవసరం ఉంది.